హై గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గార్డెన్లో ఆనపకాయలు ఉన్నాయండి, అలాగే టమాటాలు, పచ్చిమిర్చి, చిక్కుడుకాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు సొరకాయలను అయితే కట్ చేస్తున్నాను. చూడండి, పాదైతే నేను వెడల్పుగా ఉన్న పెద్ద గ్రో బ్యాగ్లో పెట్టాను, 24x12 బ్యాగ్లోను. అలా వెడల్పుగా ఉన్న బ్యాగ్లో మనం పాదులు పెట్టామంటే ఎక్కువైతే కాయలను తీసుకోగలుగుతాము. ఇది ఇంకా కొంచెం ఎదుగుతుంది కాయ. ఈ ఆనపకాయ అయితే చూడండి, పాలినేషన్ లేనివి ఈ విధంగా పిందెలు అయితే మాడిపోతూ ఉంటాయి. ఆనపపాదికి కంపల్సరీ మనం ఆనప పిందెలకి పాలినేషన్ అయితే చేయాలి. ఇదిగో మిగిలిన పిందులు ఉన్నాయి, ఇవి తర్వాత కోస్తాను. అలాగే టమాటాలు కూడా కోస్తున్నానండి. మనం ఎప్పుడు కూడా సీజన్లోనే మనం మొక్కలను అయితే పెట్టాలి. టమాటా మొక్కలు నేను అప్పుడే కొన్ని మొక్కలు అయితే 4 months అయిపోయిందండి పెట్టి. అవి ఏమవుతున్నాయి అంటే, మనం ఎప్పుడు మొక్కలు విత్తనాలు వేసినా కానీ కరెక్ట్ సీజన్లో మనం విత్తనాలు పెట్టామంటే అప్పుడు మనం కాపు బాగా తీసుకోగలుగుతాం. ఈ టమాటాలను అయితే నేను ముందే పెట్టేశాను. కొన్ని మొక్కలు అయితే కాపు లేవు, అవి ఆకుముడత వచ్చినట్టు మొండి మొక్కలే అయిపోయండి. వాటికైతే 1-2 పూలు వస్తున్నాయి, అయినా తీయడానికి మనసొప్పక అలా ఉంచేసాను. కానీ ఎప్పుడు కూడా మనకి అవి ఉన్నా కూడా ప్రయోజనం ఉండదు, తీసేయాలి. ఇప్పుడు నేను కోసేవైతే కనుక కాయలు బాగానే వచ్చాయండి. ఇవైతే కనుక టమాటా మొక్కలకి ఎక్కువ వాటికైతే ఫుడ్ ఎక్కువ వేస్తూ ఉండాలి. మనం వాటికి ఎరువులు ఎక్కువగా ఇస్తూ ఉండాలి. మొక్క పెట్టిన తర్వాత పూత స్టార్ట్ అవుతుంది కదా, అటువంటప్పుడు మనం కాల్షియం ఎక్కువ అవసరం అవుతుంది టమాటా మొక్కలకి. కాల్షియం బోన్ మీల్లో ఉంటుంది, అలాగే ఎగ్ సెల్స్లో కూడా ఉంటుంది. మనం మొక్క పెట్టేటప్పుడే పాటింగ్ మిక్స్ కలిపేటప్పుడే అందులోనే మనం ఎగ్ సెల్స్ని కొంచెం గుండ చేసేసి అందులోనే వేసేసి, అలాగే బోన్ మీల్ కూడా వేసేసి మొక్కను పెట్టేస్తూ ఉండాలండి. నేనైతే టమాటా మొక్కల్ని అదేవిధంగా పెట్టాను. ఇదిగో అవన్నీ కూడా నేను కాపు ఇవైతే అయిపోయింది. ఇప్పుడు మరలా ఇంకొక తర్వాత పెట్టిన మొక్కలు ఇవి చూసారు కదా, వాటికి పిందులు ఉన్నాయి. అవన్నీ కూడా దీని తర్వాత మనకి కాపు వస్తుంది. అలా మనం ఒకటి తర్వాత ఒకటి అలా గ్యాప్ ఇచ్చి మనం పెట్టుకున్నామంటే, మళ్ళీ నేను టమాటా నారు కూడా ఇంకో దాంట్లో వేసానండి. అది కూడా ఇప్పుడు చూపించిన మొక్కలకి కాపు అయిన తర్వాత మళ్ళీ అవి రెడీ అవుతాయి. ఆ విధంగా పెట్టుకుంటే మనకి టమాటాలు ఎప్పుడు కూడా తీసుకోవచ్చు గార్డెన్లో. ఇప్పుడు నేను చిక్కుడుకాయలను అయితే కోస్తున్నాను. ఇది ఆల్ టైమ్ చిక్కుడు అండి. ఈ చిక్కుడు అయితే చాలా బాగా వస్తుంది, సంవత్సరం అంతా కూడా కాస్తుంది చిక్కుడు. నేను గ్రో బ్యాగ్ 12x12 గ్రో బ్యాగ్లో అయితే పెట్టేశాను. ఇందులో ఇటువైపు మొత్తం పాకింది పాదు, అప్పుడు కూడా బాగానే వచ్చింది. అది మరలా ఎండిపోయిందండి, ఇటు సైడ్ పాకింది. అది ఎండిపోయి మరలా పక్క నుంచి వేరేగా కొమ్మలు వచ్చి దానికైతే కాపు వస్తుంది. ఇప్పుడైతే చిక్కుడుకాయలు బాగా ఎక్కువగానే వస్తున్నాయి. ఇదిగో చూడండి, పాదు అయితే ఎక్కువ పాకదు. ఈ విత్తనం పాదు అసలు కనిపించట్లేదు చూడండి, కానీ కాయలు మాత్రం ఎక్కువగా వస్తాయి. ఇవి కర్రీ చేసుకున్నా ఫ్రై చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్గా కదా మనం పెంచుతూ ఉంటాము. రుచి కూడా చాలా బాగుంది. కొంచెం లేతగా అయితే ఫ్రై చేసుకుంటాకి కొంచెం గింజలు కొంచెం ఇంకా కొద్దిగా వదిలేస్తే మనకి గింజలు కూడా వస్తాయి. గింజలు వచ్చిన కాయలు అయితే కర్రీకి బాగుంటాయండి. చిక్కుడు పాదుకి నేను ఈ ఆనపాదులకి పెట్టిన తర్వాత నేను లిక్విడ్ ఫెర్టిలైజర్సే ఇచ్చానండి. నేను ఇంట్లో బియ్యం కడిగిన కడుగు ఉంటుంది, అలాగే మినప్పప్పు నానబెడతా ఉంటాము. ఆ పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, నేను బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తీస్తూ ఉంటాను. ఆ జ్యూస్ తీసిన తర్వాత వచ్చిన పిప్పి అవన్నీ కూడా నేను స్టోర్ చేస్తాను ఒక 5 రోజులు 6 రోజుల వరకు. అది స్టోర్ చేసింది నేను అందులోనే కొద్దిగా ఒక్కొక్కసారి చిన్న బెల్లం ముక్క కూడా వేసేస్తూ ఉంటాను. లేదు అంటే అందులో OWDC ద్రావణం నేను తయారు చేసింది ఉంటుందండి, అది కొంచెం వేసేసుకుని నేను మొక్కలకి ఇచ్చేటప్పుడు ఇస్తూ ఉంటాను. అలాగే ఈ మధ్య అయితే పాదులకి నేను మస్టర్డ్ కేకు, ఉల్లిపాయ పొట్టు, అలాగే కొంచెం బెల్లం, అరటిపళ్ళు, మాగిన అరటిపళ్ళు వేసిన ద్రావణాన్ని కూడా నేను ఈ చిక్కుడు పాదికి, ఆనపపాదికి ఇవన్నిటికి అయితే ఇచ్చాను. ఇంకొకటి ఏంటంటే ఆనపపాదికి మీకు చెప్పలేదు, ఆనపపాదికి అయితే మాత్రం అండి మనం అన్నం వాచిన గంజి ఉంటుంది కదా, గంజి ముందు రోజు వాచిన గంజిని ఈరోజు మనం మొక్కలకి ఇవ్వచ్చండి. ఒక వంతు గంజి అయితే ఒక వంతు వాటర్ కలిపి వారానికి ఒక్కసారి నేను అలాగా ఆనపపాదికి అయితే ఇస్తున్నాను. ఇదైతే మాత్రం చాలా బాగా పనిచేసింది ఆనపపాదికి. ఆనపపాది పెట్టిన తర్వాత నేను ఇంకేమీ ఎరువు ఇవ్వలేదు, కానీ ఈ గింజని మాత్రమే వారానికి ఒకసారి నేను ఇస్తూ ఉంటాను. ఇవ్వడం వల్ల పిందులు ఎక్కువ వస్తున్నాయి, సైజు కూడా బాగా పెరుగుతుందండి పెద్దగానే. ఈ టిప్ అయితే మాత్రం ఆనపపాదికి పనిచేసింది. అలాగే చిక్కుడు పాదుకు కూడా
ఏంటంటే మనకి చిక్కుడుపాదుకి వచ్చేది ఏంటంటే పేనుబంక అండి. ఈ పేనుబంక మనం రాకుండానే మనం ఏదో ఒకటి గార్డెన్లో స్ప్రే చేసుకుంటూ ఉంటే కనుక దాని ఇబ్బంది ఉండదు. వచ్చిన తర్వాత కూడా నేను పేనుబంక పోవడానికి వీడియోస్ అయితే ప్రీవియస్ వీడియోస్ పెట్టానండి. అవి చూడండి, మీకు అవసరమైతే కనుక. అదైతే చాలా బాగా పనిచేసింది చిక్కుడుపాదికి. మీరే చూస్తున్నారు కదా, చాలా కాయలు ఉన్నాయి. చిక్కుడుకాయలు మనకి కనిపించవండి, మూల మూల ఉంటాయి. చూసుకుంటూ కోస్తూ ఉండాలి. చిక్కుడుకాయలు కూడా చాలా బాగా వచ్చాయి. పాదు చూస్తుంటే మీకు ఏం కనిపించట్లేదు కదా, పాదు చూస్తే తక్కువగానే ఉంది. కాయలు చూసారా ఎన్ని వచ్చాయో. నేను గ్రో బ్యాగ్లో ఒకటి పెట్టాను, ఈ పక్కన బ్లాక్ టబ్లో ఒకటి ఉందండి, అంతే. చూడండి, కొంచెం నేను ముదిరిన చిక్కుడుకాయలు కోస్తున్నాను. ఇంకా లేత ఉన్నాయి, అక్కడక్కడ వదిలేస్తున్నాను, తర్వాత కోస్తాను. ఇవి విత్తనాలు కూడా నేను తీసి ఉంచుతున్నానండి. ఇవి ఎవరైనా అడిగినా ఇవ్వడానికి బాగుంటుంది కదా. ఇది ఆల్ టైమ్ చిక్కుడి, బాగుందండి చిక్కుడు విత్తనం అయితే కనుక. ఎప్పుడు నేను గార్డెన్లో అయితే ఇదే పెట్టడం, పాదు, చిక్కుడు పాదు. చెట్టు చిక్కుడు పెట్టేదాన్ని కానీ పాదు అయితే పెట్టలేదు. ఈ పాదు అయితే చాలా బాగుంది. పాదు పెట్టడం వల్ల ఎక్కువ అలుముకొని మిగిలిన మొక్కలకి నీడ వచ్చేస్తుందేమో అనుకున్నాను, కానీ చిక్కుడు పాదు అయితే ఎక్కువగా పాకలేదు. చూసారు కదా, వన్ సైడే ఉంది ఇదంతా కూడా. కాయలు కూడా బాగా వచ్చాయి. చూడండి ఎన్ని చిక్కుడుకాయలు వచ్చాయో. చాలామంది చిక్కుడుపాదు పెంచడం ఇబ్బంది అనుకుంటారు, ఎందుకంటే పేనుబంక వల్ల. ఏం పర్వాలేదండి. పేనుబంక వచ్చినప్పుడు దానికి కరెక్ట్ అయినటువంటిది మనం పెస్ట్కి స్ప్రే చేసామంటే పేనుబంక అయితే మాత్రం మనం లేకుండా చేసుకోవచ్చు గార్డెన్లో. అలాగే గార్డెన్లో పచ్చిమిర్చి కూడా ఉన్నాయి. ఈ పచ్చిమిర్చి మొక్కలు కూడా మనం కరెక్ట్ టైంలో వేయాలండి. ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో మనం వేసిన నారు ఉంటే రీపాటింగ్ చేసుకోవచ్చు, అంతే తప్పించి నారు ఏదైతే వేస్తే సమ్మర్ వచ్చేస్తుంది. సమ్మర్ వస్తే మాత్రం పచ్చిమిర్చి అయితే రావట్లేదండి, నేను చూశాను. అలాగే లాస్ట్ ఇయర్ సమ్మర్ దగ్గర చేసిన మొక్కలు వేసినవి అయితే కనుక అవి రైనీ సీజన్ వరకు అలాగే ఉంచేసాను. అప్పుడు రైనీ సీజన్లో అయితే కాపు వచ్చింది. మనం ఇప్పుడు వరకు వేసిన మొక్కలు ఉంటే కనుక అవి మనకి 1 నెల 2 నెలలు వేసినవి ఉంటే చిన్న చిన్న మొక్కలు అప్పుడు కాయ వస్తుంది కానీ కాపు వస్తుంది. కానీ ఇప్పుడైతే నారు వేసినా మనకి సమ్మర్ వచ్చేస్తుందండి దానికి కాపు వచ్చే టైంకి. అందువల్ల పచ్చిమిర్చిని అయితే మాత్రం సమ్మర్లో రావు మనకి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు నేను 2-3 బ్యాగుల్లో ఉన్నాయి ఇవి పచ్చిమిరపకాయలు అయితే కోస్తున్నాను. ఇవి నారు వేసి నేను వేసిన మొక్కలండి ఇవి. ఇవి కూడా దీనికి కూడా పచ్చిమిర్చి మొక్క కూడా పేనుబంక వస్తుంది. అవి పూతకి చివర్లో వస్తుందండి. పేనుబంక బ్లాక్గా వస్తూ ఉంటుంది. దీనికి నేను ఏం స్ప్రే చేశానంటే పెస్ట్ ఆయిల్, కొద్దిగా ఇంట్లో ఆయిల్ ఉంటుంది కదండి, కాక నూనె ఉంటుంది కదా, డీప్ ఫ్రై చేసిన ఆయిల్, అలాగే కడుపు నొప్పి సోడా, కుంకుడు రసం, ఇవి స్ప్రే చేశాను. పేనుబంక అయితే పచ్చిమిర్చికి బాగానే క్యూర్ అయ్యింది. ఇది కూడా పచ్చిమిర్చికి పేనుబంకకి దేనికైనా కూడా బాగానే పనిచేస్తుందండి. ఈ పచ్చిమిర్చిలో ఆకుముడత వస్తూ ఉంటుంది. మనం వారానికి ఒకసారైనా పుల్ల మజ్జిగని స్ప్రే చేస్తూ ఉండాలి. పుల్ల మజ్జిగ స్ప్రే చేయడం వల్ల ఆకుముడత తగ్గుతుంది, అలాగే పూత కూడా రాలిపోకుండా వస్తుంది. మన ఇంట్లో ఎలాగూ మజ్జిగ ఉంటుంటుంది కదా, అది మనం పారబోయకుండా 1-2-3 రోజులు అలా ఉన్న మజ్జిగని కొంచెం ఇంగువ వేసి మనం ఈవినింగ్ అప్పుడు స్ప్రే చేసామంటే ఆకుముడత అది లేకుండా ఉంటుందండి. పచ్చిమిర్చిలోని పేనుబంక కూడా తగ్గుతుంది. ఈ పుల్ల మజ్జిగ అయితే మన గార్డెన్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఫెర్టిలైజర్ కింద పనిచేస్తుంది, పెస్టిసైడ్ కూడా పనిచేస్తుందండి. వారానికి ఒకసారి మనం పుల్ల మజ్జిగ మన ఇంట్లో ఎలా ఉంటుంది కాబట్టి మొక్కలకు స్ప్రే చేయొచ్చు. అలాగే సమ్మర్ వచ్చేస్తుంది కదండి, సమ్మర్లో మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండాలి, ఏది వీలుగా ఉంటుంది. మాకైతే ఇటువైపు రాజమండ్రి వైపు అయితే టెంపరేచర్ ఎక్కువ ఉంటుందండి. అప్పుడే మాకు మొక్కలు అయితే వాడిపోతున్నట్టు అయిపోతున్నాయి. ఉదయం సాయంకాలం కూడా వాటరింగ్ అయితే చేస్తున్నాను. ఇది ముల్లంగి, ముందు 2 ముల్లంగి నేను తీసేసానండి, అప్పుడు వీడియో కుదరలేదు. ఇంకొక ముల్లంగి ఉంది, ఇదైతే కోస్తున్నాను. చూడండి, ఈ ముల్లంగాకును కూడా మనం కూరల్లో ఉపయోగించుకుంటారటండి, నేనైతే ఎప్పుడూ వేయలేదు. ఈ ముల్లంగి సాంబార్లోకి మనం కర్రీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ముల్లంగి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే పచ్చిమిర్చి మొక్కలు నేను ఏ టబ్ ఖాళీ ఉంటే ఆ టబ్లో అలా ఒక్కొక్క మొక్క పెట్టేశానండి. చూసారు కదా పచ్చిమిర్చి ఎంత బాగా వచ్చాయో. ఈ వీడియోలో నేను పర్మిషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.